ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను క్యారెట్ హల్వా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ క్యారెట్స్ అన్నీ కూడా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక పీలర్ తీసుకొని వీటిని పీల్ తీయాలి. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. మిగిలిన క్యారెట్స్ కూడా ఆ విధంగానే పీల్ తీసుకోవాలి. క్యారెట్ హెల్తీ ఫుడ్. సో మనం క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇలా క్యారెట్ హల్వా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇలా పీల్ తీసుకున్నాక వీటిని తురుముకోవాలి. మనకి 2 సైడ్స్ కనిపిస్తుంది కదా, ఇది 1 సైడ్, నెక్స్ట్ సైడ్ ఇలా ఉంటుంది సన్నగా. మనం సన్న సైడ్ని సెలెక్ట్ చేసుకొని క్యారెట్ని తురుముకోవాలి. సన్న సైడ్ అయితే నెయ్యిలో చాలా బాగా ఫ్రై అవుతుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా క్యారెట్ని తురుముకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్ కలర్ థిక్ కాదు కాబట్టి మనకి లైట్ కలరే వస్తుంది. ఆ క్యారెట్స్ అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉండదు. సో నేను ఈ క్యారెట్స్తోనే చేస్తున్నాను. ఇలా తురుముకోవాలి. ఈ క్యారెట్తో కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నెయ్యి వేసుకున్నాక నెయ్యి హీట్ అయ్యాక దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి. దీనిలో ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుముని మొత్తం కూడా వేసేసుకొని స్పూన్తో టర్న్ చేస్తూ కలుపుకోవాలి. అలా అయితే నెయ్యి అన్నిటితో కలుస్తుంది. నెయ్యి కలిసాక ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో అన్న హైలోనన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉండనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మళ్ళీ ఒకసారి టర్న్ చేస్తూ కలుపుకోవాలి. క్యారెట్ మొత్తం కూడా చాలా బాగా ఫ్రై అవ్వడానికి ఇలా టర్న్ చేస్తూ కలుపుకోవాలి. అలా 2-3 టైమ్స్ కలుపుకోవాలి క్యారెట్ని. ఇది ఫ్రై అవ్వడానికి 5-6 మినిట్స్ అలా పడుతుంది టైము. సో ఆలోపు 2 సార్లు కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కాచి చల్లార్చిన పాలను ఇందులో పోసుకోవాలి. 3/4 గ్లాస్ నేను పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని కలుపుకోవాలి. క్యారెట్ అంతా కూడా ఇందులో బాగా కలుపుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి.
చూడండి క్యారెట్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో నేను షుగర్ వేస్తున్నాను. 1/2 కప్ షుగర్ వేసాను. 1 kg క్యారెట్కి 250 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. లేకపోతే 200 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు తక్కువ తినేవారు. ఇక నేను 1/2 kg పైన వేసుకున్నాను క్యారెట్, కాబట్టి నేను 150 గ్రామ్స్ షుగర్ వేసాను. ఇందులో షుగర్ వేసినప్పుడే యాలకులు వేసేయండి. యాలకుల పొడి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయటమే, వేసి ఓసారి కలుపుకోవాలి. ఇలా 2 minutes కుక్ చేసుకున్నాక అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీని గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.